సో హాయ్ అందరికీ నమస్తే, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మనమైతే ఈరోజు అయితే లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్ లో ఉన్నాము. సో చూసుకుంటే ఇది వచ్చేసి మనకైతే దాదాపు 15 to 16 ఫీట్స్ హైట్ ఉంటుంది విగ్రహం వచ్చేసి. చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఫినిషింగ్ వర్క్ అయితే మనకైతే అయిపోయింది, పేపర్ వర్క్ కూడా అయిపోయింది, చాలా స్మూత్ గా ఉన్నది చూసుకుంటే అయితే ఇక్కడ. సో స్వామి వారికి అయితే మనకైతే 4 హ్యాండ్స్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో ఒకటి లడ్డు చెయ్యి, సో ఇక్కడైతే ఆశీర్వాదం చెయ్యి. సో ఒక్కసారి జ్యువెలరీ చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉన్నదో. స్మైలింగ్ ఫేస్ అన్నమాట. మనకైతే కళ్ళు వచ్చేసి అయితే మూమెంట్ ఉంటుంది అనమాట కళ్ళల్లో. సో వెనకాలైతే సూర్యప్రభలు. సో ఇంకా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. మనమైతే ఇంకా లోపల విగ్రహాలు ఉన్నాయి, సో చూసుకున్నాం. సో మనమైతే లోపలికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే. సో ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ విగ్రహం అనమాట, బయట చూసిన విగ్రహం అనమాట. సో మనకైతే ఐ మూవ్మెంట్ ఉంటుంది విగ్రహంలో. సో అన్న అయితే చూసుకోవచ్చు వర్క్ చేస్తున్నాడు ఇక్కడైతే. సో ఇది వచ్చేసి న్యూ మోడల్ అన్నమాట మన శ్రీ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో. సో అన్న వాళ్ళు చూసుకోవచ్చు డై వర్క్ అనేది స్టార్ట్ చేసేసారు. ఆల్మోస్ట్ మనకు 70% అనేది చేసేసారనమాట. చూసుకోవచ్చు కాళ్ళ భాగం అయితే అయిపోయింది. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 17 to 18 ఫీట్స్ ఉంటుంది. స్మైలింగ్ ఫేస్. సో అన్న వాళ్ళు చూసుకోవచ్చు డై కొడుతున్నారు అనమాట. చూసుకోవచ్చు మనకు వినాయకుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నారు విత్ 4 హ్యాండ్స్. సో లోపలికి వెళ్దాం మనమైతే. ఇక్కడ వచ్చేసి భారీ బొజ్జ వినాయకుడు అనమాట మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో. చూసుకోవచ్చు స్మైలింగ్ ఫేస్. సో హైట్ వచ్చేసి మనకు ఇంచుమించు 20 ఫీట్స్ ఉంటుంది. వెడత్ వచ్చేసి మనకైతే దాదాపు 16 to 18 ఫీట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు తొండం చూసుకోవచ్చు ఎంత యూనిక్ ఉందో మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వర్క్ షాప్ లో. సో వర్క్ అనేది నాన్ స్టాప్ గా అవుతుంది ఇక్కడైతే. చూసుకోవచ్చు మనకైతే కిరీటం కాడ అయితే చూసుకోవచ్చు మహాకాల్ థీమ్ అనమాట. సో మనకి మూమెంట్ ఉంటుందో ఉండదో కొన్ని వీడియోస్ లో అయితే తెలియజేస్తా అనమాట. సో అన్న వాళ్ళు అయితే ఇంకా మూమెంట్ గురించి అప్డేట్ అయితే ఇవ్వలేదు కిరీటం దగ్గరదైతే. సో ఖాళీ మనకైతే కళ్ళదే అప్డేట్ ఇచ్చారు మూమెంట్ది. సో దాదాపు మనకు బుజ్జ వినాయకులు చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అయితే. సో ఈ సైజ్ లో భారీగా. చూసుకోవచ్చు ఎలక మహారాజ్ ఇక్కడ రైట్ సైడ్ లో. సో అన్ని విగ్రహాలు ఇక్కడైతే భారీ సైజ్ లో ఉన్నాయి చూసుకోవచ్చు. ఎవరైనా బుకింగ్ చేసుకునేది ఉంటే నేనైతే డిస్క్రిప్షన్ లో అయితే వాళ్ళ నంబర్స్ అయితే ఇస్తాను అన్న వాళ్ళవి. సో దాని ద్వారా మనం మీకైతే హెల్ప్ అవుతుంది బుకింగ్ కి. సో చూసుకోవచ్చు అన్న అయితే వర్క్ చేస్తున్నాడు. సో వినాయకుడు వచ్చేసి ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాడు. పెయింట్ కానికైతే ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. మళ్ళీ పేపర్ కూడా కొట్టేశారు. చూసుకోవచ్చు చాలా స్మూత్ ఉన్నది. సో పెయింట్ వేస్తే మనకైతే చాలా బాగుంటుంది యూనిక్ గా మనకైతే వినాయకుడు అయితే. సో పెయింటింగ్ అనేది కొన్ని రోజుల్లో స్టార్ట్ చేస్తారు, అది కూడా అప్డేట్ ఇస్తాను మీకైతే. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.
సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.